మరి అలాంటి సందర్భాల్లో ఎలా సార్? ఇప్పుడు ఏదైతే హెరాస్మెంట్ హస్బెండ్ ఏదైతే ఫేస్ చేస్తున్నాడో అది కోర్టులో కానీ ఫైల్ చేయాలన్నా, ఒకవేళ కోర్టుకి వెళ్ళి అది ప్రూవ్ చేసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది సార్. మళ్ళీ అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తే బాగుంటుంది? ఇప్పుడు మీరు పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారమ్మా. ఫస్ట్ కంప్లైంట్ అనేది లాడ్జ్ చేస్తారు. కంప్లైంట్లో ఫ్యాక్ట్స్ అన్నీ రాస్తారు కదా, ఏం జరిగింది, మీరు ఎలా హింసింపబడ్డారో, ఏం జరిగింది అనేది మీరు రాస్తారు. దాని మీద పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి దే విల్ ఫైల్ ఏ ఛార్జ్ షీట్ ఇన్ ద కోర్టు నుంచి మీకు సమన్స్ వస్తాయి. సమన్స్ వచ్చిన తర్వాత కోర్టు ఏం చేసిన వీళ్ళని ఎగ్జామినేషను, క్రాస్ ఎగ్జామినేషన్ అని ఉంటాయి. సో ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషన్ అంటారు. నీకు ఏం జరిగింది చెప్పమ్మా, నువ్వు ఏం కంప్లైంట్ రాసావో చెప్పమంటారు. నీకు నిజంగా ఏం బాధ జరిగింది అనేది చెప్పమంటారు కోర్టులో. దాని మీద ది అదర్ సైడ్ డిఫెన్స్ లాయర్ కానీ ఇది కానీ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎవరు సఫర్ అయ్యారో అని తెలియకుండా అనేది క్లియర్గా మీరు రాసిన కంప్లైంట్లో ఉన్నది నిజమా అబద్ధమా అనేది క్రాస్ ఎగ్జామినేషన్లో సహా బయటికి తెలిసిపోతుంది. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా కేసెస్లో అసలు లేడీస్ వైపే ఎక్కువ మద్దతు ఉంటుంది సార్. మామూలుగా వాళ్ళు అది సింపతి ఉంది మన దేశంలో. ఎందుకంటే జస్ట్ ఉమెన్ కాబట్టి ఆ సింపతి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కరెక్టే సార్, ఆ పాయింట్ ఓకే. కానీ ఎవరైతే నిజంగా హస్బెండ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం అన్యాయం జరుగుతుంది అని అట్లా అని. కానీ నేను అనేది మొత్తం హస్బెండ్స్ అంతా రైట్, అమ్మాయిలు సఫర్ అవ్వట్లేదు అనట్లా, సఫర్ అయ్యే కేసెస్ కూడా ఉంటాయి. అవును సార్, అవును సార్. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అంటే మీరు చూస్తున్నారు, అందరూ ఈ మధ్య కావాల్సింది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. దే ఆర్ గోయింగ్ ఇన్ టు సాఫ్ట్వేర్ దిస్ థింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ లగ్జరీస్ కానీ పెరగడం వలన దే ఆర్ అనేబుల్ టు కంప్లై విత్ ది మ్యారిటల్ ఇన్స్టిట్యూషన్. ఓకే సార్. ఏమైపోతున్నాయి అంటే నా లగ్జరీస్ కాల్స్ వచ్చేటప్పటికి కాంప్రమైజ్ అనేది అవ్వలేకపోతున్నారు. రైట్ రైట్ సార్. మ్యారేజ్ అనేది ఫస్ట్ కావాల్సింది కాంప్రమైజ్. ఈ కాంప్రమైజ్లో ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు, వీళ్ళ ఫ్యామిలీ యాటిట్యూడ్ వేరే ఉంటుంది, బ్రాటప్ వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది, మైండ్ సెట్ కూడా ఈ ఫ్యామిలీ ఇది వేరే ఉంటుంది, ఆచార వ్యవహారాలు వేరే ఉంటాయి. ఈ ఫ్యామిలీ నుంచి ఈ ఫ్యామిలీలోకి వచ్చినప్పుడు కానీ ఇది చేసినప్పుడు కానీ మొత్తం అట్మాస్ఫియర్ అంతా తెలుసుకోవడానికి మీకు కనీసం 2 years పడుతుంది. రైట్ సార్. మినిమం 2 years ఒక అండర్స్టాండింగ్ రావడానికి పడుతుంది. అవును సార్. ఈ 2 years టైం ఈ కాలంలో ఇస్తున్నారా? 3-4 months తర్వాతనే అందరూ ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్లో ఉంటున్నారు. అందుకనే ఫ్యామిలీ కోర్ట్స్ కూడా డబుల్ అయిపోయాయి, కొత్త బిల్డింగే తయారైపోయింది. అది కూడా 2 సైడ్ల నుంచి మళ్ళీ ఆ ప్రెషర్ కూడా 2 సైడ్ల నుంచి ఉంటుంది. నేను చెప్పినట్టు ఇట్లా లేదు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు, ఆ 2 సైడ్ నుంచి ప్రెషర్ ఉండడం వల్ల ఇవి ఎక్కువ అయిపోయాయి. అదే చెప్తున్నాను, ఈ ప్రెషర్ ఎందుకు వచ్చింది అంటే డిస్ప్యూట్ ఏముంది, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేద్దాము, వాళ్ళని ఎలా అండర్స్టాండ్ చేద్దాము. పిల్లలకి ఇప్పుడు ఇట్స్ ఎ న్యూ లైఫ్ దే ఆర్ స్టార్టింగ్. దాన్ని వాళ్ళకి ఒక పెద్దగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేకుండా అయిపోయారు ఈ కాలంలో. బికాస్ ఆఫ్ దట్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ ఓన్లీ ద మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. 498 గురించి చెప్పారు సార్. డివిసి గురించి ఇది డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పేసి. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో లైక్ 498A. కాకపోతే ఏంటంటే 498 టోటల్ 100% క్రిమినల్. డివిసి వచ్చేసి క్వాసి క్రిమినల్. ఈ డివిసిలో మీకు ఏమిటి అంటే 4 stages ఉంటాయి. ఫస్ట్ ఏమిటి అంటే యూ షుడ్ బి గివెన్ మెయింటెనెన్స్. దెన్ ఇఫ్ ఇట్ ఆల్ చిల్డ్రన్ ఇస్ దేర్, చిల్డ్రన్ ఇస్ టు బి ప్రొవైడెడ్ విత్ ది మెయింటెనెన్స్ ఫర్ ది చిల్డ్రన్ ఆల్సో. తర్వాత ఏంటి అంటే వాళ్ళకి హౌస్ అకామిడేషన్, లివింగ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇది చేయాలని. ఇది క్వాసి క్రిమినల్. అంత క్రిమినల్ లాగా ఏంటంటే అక్యూజ్డ్, వీళ్ళని అక్యూజ్డ్ అనే అంటున్నారు ఇక్కడ. ఏంటంటే బికాస్ ది క్రిమినల్ కోర్ట్స్ ఆర్ ఓన్లీ ట్రయింగ్ దిస్ డివిసి కేసెస్ ఆల్సో. బట్ ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ క్రిమినల్ అనమాట. సో దాని మూలాన ఏమవుతుందంటే దీనికి ఎట్లాగా అంటే మీరు కంప్లైంట్ ఇచ్చుకుంటే దెర్ ఆర్ ప్రొటెక్టింగ్ ఆఫీసర్స్ అని ఉంటారు కలెక్టరేట్ ఆఫీస్లో. యూ కెన్ గివ్ ఏ కంప్లైంట్ టు ది ప్రొటెక్టింగ్ ఆఫీసర్ or to the police or to direct to the court. Okay sir.
డీవీసీ చేసుకోవచ్చు. అట్లా డీవీసీ చేసుకున్నప్పుడు ఏంటంటే డీవీసీ ఈజ్ డిఫరెంట్లీ ట్రీటెడ్ యాజ్ మెయింటెనెన్స్ సెపరేట్ ఫ్రమ్ 125 మెయింటెనెన్స్, ఓకే. క్రిమినల్ మెయింటెనెన్స్. సో దీంట్లోనూ వేరే ఆర్డర్ ఇస్తున్నారు, దాంట్లోనూ వేరే ఆర్డర్ ఇస్తున్నారు. ఓకే సార్. సో ఇప్పుడు 2 ఆర్డర్లు ఇచ్చేటప్పటికి ఏమవుతుంది ఈ మధ్యకాలంలో, ఇది సెపరేట్ అంటున్నారు, అది సెపరేట్ అంటున్నారు కోర్ట్స్ కూడా. ఎ పర్సన్ హ్యావింగ్ 1 ఇన్కమ్ హ్యాస్ టు పే 2 మెయింటెనెన్సెస్. మామూలుగా జనరల్గా మనం యూట్యూబ్స్లో దాంట్లో కూడా చూస్తుంటాం సార్, ఒక్కొక్కరు హై అమౌంట్ మెయింటెనెన్స్ అడగడము, వాళ్ళ లగ్జరీస్ని అన్నీ కలిపేసుకొని అడగడము, దాని కొన్ని సందర్భాల్లో అలా ఎలా కుదురుతుందనే వాదన కూడా వచ్చింది సార్. దీనిపైన కూడా కొంచెం మీరు రీసెంట్గా సుప్రీంకోర్టు ఇది చూసారా? ఎప్పుడైనా విన్నాను. సుప్రీంకోర్టులో రీసెంట్గా ఒక కేసు వచ్చింది. ఓకే. షీ హాస్ డిమాండెడ్ 1 crore మెయింటెనెన్స్. ఓకే ఓకే ఓకే. BMW కార్, విల్లా, ఓకే సార్. and so on and so forth. So there are so many others there. And she is highly educated. Okay. What the court has said is, Amma, these are the luxuries and your fantasies Yes. and your wishes. Okay. నాకు లైఫ్లో ఇవి కావాలనుకుంటున్నాను కాబట్టి, సిన్స్ యూ ఆర్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, యూ ఎర్న్ దట్ అమౌంట్. ఇట్ కెనాట్ బి క్లెయిమ్డ్ యాజ్ ఎ మెయింటెనెన్స్. యూ ఎర్న్ దట్ అమౌంట్ అని చెప్పి రీసెంట్ సుప్రీంకోర్టే స్టిల్ ఇంకా అది నడుస్తుంది, ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. రైట్ సార్. రీసెంట్గా మీకు ఇంకోటి కూడా చెప్తా. కర్ణాటక హైకోర్టులో దెర్ ఆర్ 2 cases. One case is she has claimed for 6,16,000 rupees. Yeah sir, I heard that. మీకు చాలా వైరల్ కూడా అయింది అది. Yes sir. And the judge who has transferred from Telangana High Court, only the judge over there. Okay sir. She has rightly, though she is a lady, I appreciate, I pray, salute her. She has rightly told that yes, దీస్ ఆర్ ఆల్, నీకు రియల్గా ఎంత ఖర్చు అవుతుంది అది చెప్పమ్మా, ఎగ్జాజరేట్ చేసి ఫిగర్స్ చేయడం కాదు, ఇది చేయడం కాదు అని చెప్పేసి షీ హాస్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు రెక్టిఫై దేర్ అండ్ కమ్ అవుట్ విత్ ఏ రియల్ ఫిగర్స్. ఇట్లాంటిదే జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పి ఢిల్లీలో ఒకతను హ్యాస్ సూసైడ్ చేసుకున్నది కూడా మీకు న్యూస్ తెలిసే ఉంటుంది. రీసెంట్ పాస్ట్లో వితిన్ 6 months బ్యాక్ ఐ థింక్. ఓకే సార్. సో ఇవన్నీ కేసెస్ ఉన్నాయి. అంటే కోర్ట్స్ కూడా ఇప్పుడు ఏంటి అంటే దే ఆర్ ఆల్సో థింకింగ్ అబౌట్ వాట్ ఈస్ ద రియాలిటీ, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ ది రియాలిటీ. ఇంతకుముందు మెయింటెనెన్స్ రియల్గా ఉండేది. రైట్ సార్. ఇప్పుడు ఇష్టానుసారంగా అలిమోని అడిగేసరికి అది ఎదిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మ్యాట్రిమోనియల్ మీరు చూస్తే కూడాను గర్ల్స్ రిక్వైర్మెంట్స్ చూస్తే నాకు ఇంత ప్యాకేజ్ ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ బలానా MNC కంపెనీలోనే ఇది చేసి ఉండాలి. బికాస్ మా ప్రొఫెషన్ గురించి మేము ఏంటంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం, అసలు ఎట్లా ఉంది యాటిట్యూడ్ ఎట్లా ఉంది అన్నది. విల్ గో ఇన్ టు దిస్ థింగ్ అండ్ స్టడీ ది సొసైటీ. ఓకే సార్. సో దట్ హౌ టు అప్రోచ్ ద కేస్ ఇన్ ద కోర్ట్ అనేది మాకు కూడా కావాలి కాబట్టి విల్ బి గోయింగ్. ఇప్పుడు మీరు మ్యాట్రిమోనియల్ ఇది తీసుకుంటే ఇందులో చూసుకుంటే 100 boys ఉంటే దెర్ ఆర్ ఓన్లీ 2 girls. వాళ్ళు మ్యాట్రిమోని పెడుతున్నారు. ఆ 2 girls కూడా ఏమిటి ఉంటుంది అంటే దే ఆర్ నాట్ కమింగ్ టు ది మ్యాట్రిమోనియల్ దిస్ థింగ్, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మేము ఇది చేద్దాం అన్నది ఎవరికి ఈ కాలంలో లేదా అనిపిస్తోంది నాకు అవి చూస్తున్నప్పుడు. దాంట్లో ఏం చేస్తారు, ప్యాకేజ్ మినిమం 20 lakhs. నేను ఒక దాంట్లో చూశాను పర్ మంత్ 20 lakhs per month. And he should be IITian, working in foreign country. అన్నీ ఒకేసారి ఒకే దగ్గర అంటే కుదరవు. ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ అంటే కోరికలు అనేవి ఎక్కువైపోతున్నాయి. అంటే వివాహాన్ని ఒక విధమైన న్యాచురల్ బిజినెస్ చేసేస్తున్నారు ఈ పని అనిపిస్తోంది ఇప్పుడు ఈ కాలంలో. దీనివల్లే మెయిన్గా అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇక్కడే తెలుస్తోంది, అది ఈ మ్యారేజ్ నిలుస్తుందా, లీడ్ ఇన్ టు ద కోర్టా అన్నది మీరు మ్యాట్రిమోనియల్లో వాళ్ళు ఇచ్చే ప్రొఫైల్ చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ దిస్ మ్యారేజ్ ఈస్ గోయింగ్ టు లాస్ట్ లాంగర్. అందుకనే ఈ మధ్య నేను ఏదైనా మ్యారేజ్కి వెళ్ళి దీవించాల్సి వస్తే
హ్యాపీ లాంగ్ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి దీవిస్తున్నాను. రైట్ సార్. లాంగ్ మ్యారీడ్ లైఫ్ అన్నది నేను లాంగ్ అన్నది యాడ్ చేశాను, ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళని అండర్స్టాండ్ చేసుకునే అంత కాలం అన్నా ఉండాలి అని.